దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ మరొకసారి ఖానాపల్లి వివాహం అనేటువంటి ధ్యానాంశంలో మరికొన్ని ఘట్టాలను ధ్యానించుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖానాపల్లి వివాహ సందర్భంలో మరొక సన్నివేశం లేకపోతే మరొక విషయం మనకి ఆధ్యాత్మిక జీవితంలో అవగాహన అవుతూ ఉన్నది. అదేమిటంటే మరీ తల్లి యొక్క విన్నప ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అనేది అవగాహన అవుతుంది. తన సమయం ఇంకా రాకపోయినా సరే తన తల్లి పరోక్షంగా తనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ఆయన కాదనకుండా తన బహిరంగ జీవితంలో నీటిని ద్రాక్షారసంగా మార్చి మొట్టమొదటి అద్భుతాన్ని చేసి తన దైవత్వాన్ని ప్రదర్శించాడని మనం యోహాను సువార్తలో వింటూ ఉన్నాం. ఘడి ఇంకా రాలేదని స్పష్టంగా చెప్పి కూడా తల్లి అడిగింది కాబట్టి ఈ అద్భుతాన్ని చేశాడు. దీనిని బట్టి ప్రభు సన్నిధానంలో మరీ తల్లి యొక్క విన్నప ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థనో మనకు అవగాహన అవుతున్నది. ఈ సువార్తలలో లేకపోతే నూతన నిబంధనలో మరీ తల్లి యొక్క విన్నపం అనేది ప్రధానంగా ఈ ఖానాపల్లిలోనే లేదా ఈ ఒక్కచోటే మనకు కనపడుతూ ఉన్నది. కానీ ఆమె పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు నడిచినటువంటి తిరుసభ చరిత్రలో ఆమె విన్నప ప్రార్థనల ద్వారా ఎంతమంది ఎన్ని ఆ మేలులని అద్భుతాలని పొందుతూ ఉన్నారో మనందరికీ తెలిసినటువంటి ఘట్టమే కదా అది. లక్షలాది మంది వేలంగని వెళుతూ ఉన్నారు. ఎందుకోసం? ఆమె విన్నప ప్రార్థనల కోసం. లక్షలాది మంది గుణదలు వెళుతూ ఉన్నారు ఆమె విన్నప ప్రార్థనల కోసం. ఎక్కడైతే మరీ తల్లి పుణ్యక్షేత్రాలు అనేవి విరాజిల్లుతూ ఉన్నాయో, ఎక్కడైతే మరీ తల్లి పేర ప్రార్థనలు అనేవి జరుగుతూ ఉన్నాయో అలాంటి ప్రతి చోటికి కూడా ఏమాత్రం నీనా అనే తేడా లేకుండా ఏ సాంప్రదాయమైనా ఏ ఆచారమైనా ఎవరైనా సరే ఏది పాటిస్తూ ఉన్నా సరే వీళ్ళందరూ కూడా వెళ్ళేది దేనికోసం? ఆమె అడిగింది యేసు ప్రభు కాదనలేరు అనేటువంటి గాఢమైన నమ్మకంతోనే కదా. కాబట్టి ఆ విన్నప ప్రార్థన అనేది మరీ తల్లి ద్వారా మనందరి జీవితాలలో ప్రభు దగ్గర నుంచి మనకు కావలసినటువంటి అనుగ్రహాలని పొందటానికి అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నది. అన్ని విధాలా కూడా మనల్ని విశ్వాసంలో బలపరుస్తుందనేది మనందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. అందుకనే మనం ప్రతిరోజు జపమాలలో జపించేటువంటి ప్రార్థనలో కూడా మంగళవార్త జపంలో కూడా మా మరణ సమయం ముందు మా కోసం ప్రార్థన చేయండి అనేటువంటి మాట వాడుతూ ఉన్నాం కదా. కేవలం మరణ సమయంలో మాత్రమే కాదు, అనుదిన జీవితంలో మనం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉన్నది, అనేక విషమ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉన్నది, అనేక శోధనలను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఈ శోధనలన్నిటి నుండి జయించడానికి కానీ మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకి పరిష్కారం లభించడం కోసం కానీ మనం మన జీవితంలో వచ్చేటువంటి బాధల నుంచి మనం ఉపశమనం పొందటానికి కానీ యేసుక్రీస్తు యొక్క సహకారం అవసరం కదా, యేసుక్రీస్తు యొక్క అనుగ్రహాలు అవసరం కదా. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనం నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళలేం. కుటుంబ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే కుటుంబంలో తండ్రికి పిల్లలకి మధ్యవర్తిగా ఉండేటువంటి వ్యక్తి, వారధిగా ఉండేటువంటి వ్యక్తి తల్లి మాత్రమే. కాబట్టి తండ్రితో చెప్పలేనటువంటి విషయాలు తల్లి ద్వారా మనం నెరవేర్చుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే అందరికీ కూడా కుటుంబాలలో తండ్రి దగ్గర అంత చనువు ఉండదు. తండ్రి దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా అడగాలనేటువంటి ధైర్యం కూడా చాలామందిలో ఉండదు. కాబట్టి దానికి వారధి ఎవరు, వంతెన ఎవరు? తల్లే. అమ్మ నాన్న అడుగు, అవి కావాలి ఇవి కావాలి మాకు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి మనకి మధ్యవర్తిగా ఉండి తన విన్నపాల ద్వారా మనల్ని భగవంతుని యొక్క అనుగ్రహాలతో నింపేటువంటి వ్యక్తిని దేవుడు ఈ లోకంలో మన విశ్వాస జీవన యాత్రలో అనుగ్రహించాడు. ఖానాపల్లిలో జరిగినటువంటి ఈ సంఘటనలో ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలని, ప్రభు యొక్క దైవత్వాన్ని మనందరికీ బహిర్గతం చేస్తూ ఉన్నారు. మరీ తల్లి కల్వరిగిరి మీద ఆమెను స్త్రీ అని సంబోధించడం ద్వారా మనలో ప్రతి ఒక్కరం కూడా ఆమె మాతృత్వంలో భాగాన్ని పొంది ఆయన ద్వారా వచ్చేటువంటి అనుగ్రహాలని పొందటానికి ఒక మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఖానాపల్లి వివాహం అనేది ఒక వేడుకగా ఉంటుంది. అందుచేత విన్నప ప్రార్థనలు అనేవి మనందరికీ కూడా సుపరిచితమైనవి. దేవదూతలు చేసేటువంటి విన్నప ప్రార్థనలు, పునీతులు చేసేటువంటి విన్నప ప్రార్థనలు,
లేదా పరలోకంలో ఉండేటువంటి పెద్దలు చేసేటివి విన్నప ప్రార్థనలు, ఇవన్నీ కూడా రక్షణ చరిత్రలో లేదా పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ కూడా సుపరిచితమైనవి. వీటన్నిటికంటే మించినది, వీటన్నిటికంటే శక్తివంతమైనది మరీ తల్లి చేసేటువంటి విన్నప ప్రార్థన. కారణం ఏంటంటే దేవదూతలు దేవుని యొక్క సేవకులు, పరలోకంలో ఉండేటువంటి పెద్దలు ఆయన మాట ప్రకారం అక్కడ ఆయన సన్నిధానంలో ఆయన పనులు చేసేటువంటి వాళ్ళకి. అదేవిధంగా పునీతులు అందరూ కూడా ఈ జీవన యాత్రలో విశ్వాసపరంగా నీతిమంతులై నీతి కిరీటంతో అలంకరించబడి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఈమె మాత్రం సృష్టి ఆరంభం నుంచి భగవంతుని యొక్క పవిత్రతలో మలచబడినటువంటి వ్యక్తి, ఏ పాపం అంటకుండా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని కుమారునికి తన రక్తమాంసాలను బదిలిచ్చి ఈ జీవనయాత్రలో ఆయన దేవుని పనిని నిర్వర్తించడానికి ఈ లోకానికి అందించినటువంటి వ్యక్తి. మరొక విధంగా చెప్పాలంటే దేవుని కుమారుడు ఈ లోకానికి రావటానికి ఆమె ద్వారమైంది, తలుపైంది. అందుచేత ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యత దేవుని సన్నిధానంలో మనం ఊహించవచ్చు కదా. అందుకని మరీ తల్లి విన్నప ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. దానికి రుజువే కానాపల్లి వివాహంలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన మనం దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా ఆ తల్లి పాద సన్నిధికి వెళ్ళి మన అవసరాలని ఆమెకి విన్నవిస్తూ, ఆ అవసరాలని భగవంతుని దగ్గర నుంచి, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు దగ్గర నుంచి మనకి తెచ్చిపెట్టమని ఎప్పుడైతే మనం ఆమెను అర్థిస్తూ ఉంటామో అవన్నీ కూడా తప్పకుండా మనకు నెరవేరుతూ ఉంటాయి. మనం చెప్పేటువంటి జపమాలలో కూడా మా కొరకు వేడుకోండి అంటున్నాం. ఆ మా కొరకు వేడుకోండి అనేటువంటి మాట ద్వారా మన విన్నపాలన్నింటినీ కూడా ఆమె సన్నిధికి చేరవేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలతో, అనుగ్రహాలతో మనందరికీ కూడా మన జీవితంలో మరీ తల్లి ద్వారా అందించబడతాయనేది ఆ వాస్తవాన్ని మనమందరం కూడా మనందరి జీవితాల్లో ప్రత్యేకంగా గుర్తించుకుని విశ్వాసపరంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఇది. ఈ జీవన యాత్రలో తల్లి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో, తల్లి దగ్గర బిడ్డల యొక్క చనువు ఎలా ఉంటుందో అది గ్రహించే దేవుడు ఈ తల్లిని మన విశ్వాస జీవన యాత్రలో మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ తల్లి యొక్క ఆ సాన్నిధ్యంలో మనకున్నటువంటి ఇబ్బందులను కానీ సమస్యలను కానీ విన్నవించుకుంటూ ఆ తల్లి మనస్తత్వంతో ఆమె మనకి మీద చూపించేటువంటి ఆ కారుణ్యాన్ని లేకపోతే ఆ ప్రేమను మన జీవితంలో సద్వినియోగం చేసుకుంటూ మన విన్నపాలని ఆమెకి విన్నవించుకుందాం. కాబట్టి ప్రతిరోజు కూడా మరీ తల్లి పాద సన్నిధికి వెళ్ళేటువంటి మనం అందరం, ఆమెను అడిగేటువంటి మనం అందరం కానాపల్లి దృష్టాంతరాన్ని గుర్తుంచుకుందాం. కానాపల్లిలో తిరుగులేని విన్నప ప్రార్థన ద్వారా ఆమె నీటిని ద్రాక్షరసంగా మార్పించగలిగింది కదా. అది మామూలు రసం కాదు, శ్రేష్టమైనటువంటి రసం అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం కదా. ఆ శ్రేష్టమైనటువంటి రసం లేదా శ్రేష్టమైనటువంటి వరాలు మనందరి జీవితాల్లో మనం పొందాలంటే కానాపల్లి పెళ్ళి ఇంటి వారు ఏ విధంగా ఆమెను ఆహ్వానించారో మనందరి జీవితాల్లో కూడా మనం ఆమెను ఆహ్వానించాలి. మనందరి కుటుంబాల్లో కూడా ఆమెను మనం ఆహ్వానించాలి. మనం ధ్యానాంశంలో విన్నట్లుగా బహుశా ఆమె మరీ తల్లి తరపున బంధువులు అయి ఉంటారని. మరి ఈమె కూడా మనకు బంధువే కదా. కారణం ఆమె కుమారుని యొక్క శరీర రక్తాలను మనం ప్రతిరోజు ఈ కానాపల్లి వేదికగా ప్రకటించబడిన విధంగా స్వీకరిస్తున్నాం కదా. మరి ఆ శరీర రక్తాలు ఆయనకి ఎక్కడి, ఆమె ఇచ్చిందే కదా. తల్లికి బిడ్డకి ఉండేటువంటి అనుబంధం ఏమిటంటే గర్భస్థ శిశువుగా ఆ బిడ్డ రూపాంతరం చెందేటప్పుడు ఆ బిడ్డకి తల్లి తన రక్తమాంసాలను బదిలిస్తుంది. ఆ బిడ్డ ఈ లోకానికి వచ్చిన తర్వాత తన చనుబాలిచ్చి ఆ బిడ్డను పోషిస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా మరీ తల్లి గర్భాన్నించి వచ్చినటువంటి ప్రభు యొక్క శరీర రక్తాలతో పోషించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు దీవి పూజలో కానీ లేకపోతే వారం మనం పాల్గొనేటువంటి దీవి పూజలో కానీ ఆమెకి మనకి మధ్య ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక రక్త సంబంధం ఉన్నట్లే కదా. అందుచేత ఆమెను మన ఇంటికి, మన వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా మనకి ఎన్ని మేలులు జరుగుతాయో, ఆమె యొక్క మాతృప్రేమ మన జీవితాన్ని ఎంతగా తరింపజేస్తుందనేది మనలో ప్రతి ఒక్కరం కూడా అవగాహన చేసుకుంటే కానాపల్లి వివాహ వేడుక అనేది మనందరి జీవితాలలో ప్రతిరోజు, అదేవిధంగా మనందరి కుటుంబాలలో ప్రతి క్షణం కూడా నెరవేరుతుంది. దాని ద్వారా భగవంతుని యొక్క రక్షణ ప్రణాళికకి సంబంధించిన ఘట్టాలనేవి మరీ తల్లి యొక్క సంరక్షణలో మన వ్యక్తిగత జీవితాల్లో పరిపూర్తి చేయటానికి మనం అందరం కూడా
ఆమె విన్నప ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీస్సులతో బలాన్ని శక్తిని పొందిన వాళ్ళమై మన ఆధ్యాత్మిక జీవితంలో తరించడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం మరీమాత దైవ మందసం అనేటువంటి ఈ కార్యక్రమంలో ఖానాపల్లిలో జరిగినటువంటి ఆ వివాహ వేడుకలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన పారమార్థిక ఘట్టాలని ఎన్నో విషయాలను ధ్యానించుకుందాం. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే కార్యక్రమం మరీమాత దైవ మందసం అనే కార్యక్రమంలో ఇదే అంశం ఖానాపల్లి వివాహం అనే అంశాన్ని ధ్యానించుకోవడానికి వద్దాం. అంతవరకు సెలవు.